ఈ పాటికే మీ అందరికీ తెలిసే ఉంటుంది న్యూ మెగా చీఫ్ ఎవరు అంటే బిగ్ బాస్ హౌస్లోనే లాస్ట్ మెగా చీఫ్ ఎవరు అన్నది. ముందు చాలా వరకు అందరూ తేజ తేజ అన్నారు. నేను కన్ఫర్మేషన్ తెలుసుకుందామని చెప్పి అప్పుడైతే వీడియో చేయలేదు. ఇప్పుడైతే రోహిణి అయితే మెగా చీఫ్ అయితే అయ్యింది. అయితే లాస్ట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఆ ట్విస్ట్ ఏంటన్నది మీరు ఎపిసోడ్లో చూడాలి, ఎందుకంటే నాకు కూడా తెలీదు. సో ట్విస్ట్ అయితే ఉంది, తేజ అయితే అవ్వలేదు, రోహిణి అయితే అయ్యారు. సో లాస్ట్ రేస్ వచ్చేసరికి అంటే ఇద్దరు పోటీ పడతారు కదా, ఇద్దరులో ఒకరైతే అవుతారు. ఇందులో పృథ్వీ వర్సెస్ రోహిణి, వీళ్ళిద్దరూ అయితే లాస్ట్ వరకు ఉన్నారు. నేనైతే చాలా వరకు పృథ్వీ అవుతాడేమో అనుకున్నాను, బట్ రోహిణి అయితే అయింది. ఎవరైనా కూడా కొత్త వాళ్ళు అయ్యారు. సో హ్యాపీ ఫర్ దట్. సో మెగా చీఫ్, లాస్ట్ మెగా చీఫ్ రోహిణి ఎలా చేయబోతుంది? నాకు ఈ మెగా చీఫ్స్లో నచ్చలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎందుకో ప్రేరణ నాకు అంతలా నచ్చలా. సో దేనికో తెలియదు కానీ హౌస్ మేట్స్ అందరికీ ఇరిటేటింగ్గా, సో ప్రతిదీ చాదస్తూ అంటారు కదా. సో నాకైతే అలా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చని మెగా చీఫ్ ఎవరో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.